అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్‌లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 క్రోర్స్‌తో ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం ఆర్ ఆల్రెడీ ఉన్న కంపెనీని వేరే ప్లేసెస్‌లో బ్రాంచెస్ పెట్టి ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటున్నాడు అనుకుందాం. అయితే ఒక పర్సన్ 10 క్రోర్స్ రైజ్ చేయాలి అంటే జనరల్‌గా బ్యాంక్ లోన్ తీసుకోవాలి. కానీ బ్యాంక్ లోన్‌కి కట్టే ఇంట్రెస్ట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అతనికి కావాల్సిన 10 క్రోర్ క్యాపిటల్ ఆర్ పెట్టుబడి రాబట్టాలి అంటే బ్యాంక్ లోన్ కాకుండా ఇంకో మెథడ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు. సో చాలా కంపెనీస్ స్టాక్ మార్కెట్ని ప్రిఫర్ చేస్తాయి. అతనికి కావాల్సింది 10 క్రోర్ అని అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 క్రోర్ డివైడెడ్ బై 10 lakhs అంటే ఈ 10 క్రోర్ క్యాపిటల్ని 10 లక్షల భాగాలుగా విడదీసి స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఆఫరింగ్గా పెడతారు. సో ఒక్క పార్ట్ వాల్యూ 100 రూపీస్. వీటినే షేర్స్ అంటారు. ఇండియాలో 8 రూపీస్ ఉండే షేర్ కూడా ఉంది, 80,000 రూపీస్ ఉండే ఒక షేర్ కూడా ఉంది. స్టాక్ మార్కెట్ లిస్ట్లో ఉన్న ఏ కంపెనీ షేర్స్ అయినా కొనుక్కోవచ్చు, ఎన్ని షేర్స్ అయినా కొనుక్కోవచ్చు. ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి? ఇండియాలో ఎన్నో స్టాక్ మార్కెట్లు ఉన్నాయి, కానీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి పెద్దవి. జనరల్గా అందరూ వీటిలోనే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. దీనిలో 1600 కంపెనీస్ దాకా లిస్ట్ అయి ఉన్నాయి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. దీనిలో 5000 కంపెనీస్ దాకా లిస్ట్ అయి ఉన్నాయి. సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి? సెన్సెక్స్ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని తెలిపే ఇండికేటర్. ఈ టాప్ 30 కంపెనీస్ ఒకరోజు బాగా పర్ఫామ్ చేస్తూ ప్రాఫిట్స్లో ఉంటే ఈ సెన్సెక్స్ పాజిటివ్లో ఉంటుంది. ఇవే టాప్ 30 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయకుండా లాస్లో ఉంటే సెన్సెక్స్ ఆ రోజు నెగిటివ్లో ఉంటుంది. 100 పాయింట్స్తో స్టార్ట్ చేసిన సెన్సెక్స్ ఈరోజు 50,000 పాయింట్స్ పైన ఉంది. నిఫ్టీ ఆర్ నిఫ్టీ 50 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 కంపెనీస్ ఒకరోజు బాగా పర్ఫామ్ చేస్తూ ప్రాఫిట్స్లో ఉంటే ఆ రోజు నిఫ్టీ పాజిటివ్గా ఉంటుంది, లాస్లో ఉంటే నెగిటివ్గా ఉంటుంది. ఇలా వేరే ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ. ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఇవాళ బాగా పర్ఫామ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లో ఉంటుంది, లేకపోతే నెగిటివ్. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లో 2 రకాలుగా ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఒకటి ట్రేడింగ్ అండ్ ఇంకొకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్లో ఇంట్రాడే, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ సెల్లింగ్, ఇవి 3 ఉంటాయి. ఇంట్రాడే ఇది స్టాక్ మార్కెట్లో మోస్ట్ రిస్కీ ట్రేడింగ్. ఇంట్రాడే అంటే స్టాక్స్ని ఇవాళే కొని ఇవాళే అమ్మేయడం. ఒకవేళ మనం కొన్న స్టాక్స్ ఇవాళ అంతా లాస్లోనే ఉన్నా కూడా మనం అమ్మేయాల్సిందే. అలా ఇంట్రాడేలో బై చేసి మార్కెట్ హవర్స్ క్లోజ్ అవ్వకముందే సెల్ చేయకుంటే అది బ్రోకర్స్ చేతిలోకి వెళ్తుంది. ఆ బ్రోకర్ ఏదో ఒక రేట్కి ఆ స్టాక్ని ఆక్షన్లో పెట్టి అమ్మేస్తాడు, మనకి ఫైన్ పడుతుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇది కొంచెం రిస్క్ తక్కువ. ఒక కంపెనీ స్టాక్ని ఇవాళ కొని 1 ఇయర్లోగా ఎప్పుడు అమ్మినా కూడా దానిని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఇవాళ మనం కొన్న స్టాక్ ప్రాఫిట్ రాకపోయినా కూడా 2 days అయ్యాక, 1 week అయ్యాక, 1 month ఆర్ 6 months అయ్యాక ఇలా ఎప్పుడైనా మనకు నచ్చిన రేట్కే నచ్చిన ప్రాఫిట్లోనే అమ్ముకోవచ్చు. స్టాక్ మార్కెట్ మార్నింగ్ 9:15 AM ఓపెన్ అయ్యి ఈవినింగ్ 3:30 PM క్లోజ్ అవుతుంది. సాటర్డే సండే హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ అన్నీ కూడా హాలిడేస్. షార్ట్ సెల్లింగ్ మనం ఇంతసేపు మాట్లాడుకుందే స్టాక్ని కొని పెరిగాక ప్రాఫిట్లో అమ్మేయడం. కానీ షార్ట్ సెల్లింగ్ అంటే ఒక ప్రైస్లో ఉన్న షేర్స్ని అమ్మేసి అది పడిపోయాక కొనడం. అదేంటి, మన దగ్గర లేని షేర్స్ అమ్మేసి తర్వాత కొనడం ఎలా అని అనుకుంటున్నారా? అదే స్టాక్ మార్కెట్ మ్యాజిక్. మనం బై కొట్టినప్పుడు బ్రోకర్ దగ్గర ఉన్న షేర్స్ మన దగ్గరికి వస్తాయి, సెల్ కొట్టినప్పుడు మన దగ్గర ఉన్న షేర్స్ బ్రోకర్కి వెళ్తాయి. కానీ షార్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే మనం సెల్ కొట్టగానే బ్రోకర్ దగ్గర ఉన్న షేర్స్ వేరే బయ్యర్కి అమ్మేస్తాడు. షార్ట్ సెల్లింగ్ అంటే ఒక కంపెనీ షేర్ పడిపోతుంటే దానిని మనం ప్రాఫిట్గా చేసుకుందాం అని అనుకుంటాం కాబట్టి ఇంతకుముందు మనం అమ్మేసిన షేర్స్ కంపెనీ షేర్ ప్రైస్ పడిపోయాక కొంటాం.
సో బై ఆప్షన్ కొట్టగానే అవే కంపెనీ షేర్స్ వేరే సెల్లర్ దగ్గర నుంచి బ్రోకర్ కొనుక్కుంటాడు, మన అకౌంట్లో ప్రాఫిట్ పడుతుంది. నార్మల్ ట్రేడింగ్లో ఒక కంపెనీ షేర్ 100 రూపీస్ ఉన్నప్పుడు ఆ కంపెనీ షేర్ ఒకటి కొని 150 అయ్యాక అమ్మేస్తే 150 మైనస్ 100 50 రూపీస్ మనకి ప్రాఫిట్. అదే షార్ట్ సెల్లింగ్లో ఒక కంపెనీ షేర్ 100 రూపీస్ ఉన్నప్పుడు ఇది పడిపోతుంది అని అనుకొని ఒక షేర్ అమ్మేసామనుకోండి, అది 50కి పడిపోయాక బై కొడతాం. సో 100 మైనస్ 50 రూపీస్ మనకి ప్రాఫిట్. అలా చేసినా ఇలా చేసినా ప్రాఫిట్ వస్తుంది. కానీ షార్ట్ సెల్లింగ్ ఇంట్రాడేలో చేయగలం. అంటే ఇవాళ అమ్మేసిన షేర్ ఇవాళే బై చేయాలి, రేపు చేయలేం. ఈ ఇంట్రాడే, స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ సెల్లింగ్ ఇవి 3 కూడా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అంటే బేసికల్గా ఒక కంపెనీలో మోర్ దెన్ 1 ఇయర్ మీ షేర్ని అమ్మకుండా హోల్డ్ చేయడం. ఇందులో మీకు లాస్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ. ఇన్వెస్ట్మెంట్కి షేర్ స్ప్లిట్, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకొని వస్తున్న వారికి ఒక 6 months వరకు ఇంట్రాడే అండ్ షార్ట్ సెల్లింగ్ చేయమని అస్సలు రికమెండ్ చేయను. మీరు కొన్ని మంత్స్ వరకు పేపర్ ట్రేడింగ్ చేస్తూ మార్కెట్ పైన ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఇంట్రాడే, షార్ట్ సెల్లింగ్ లాంటి రిస్కీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ని చేయండి. మనీ కూడా చాలా తక్కువ అమౌంట్తో చేయండి. పేపర్ ట్రేడింగ్ కోసం ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్లో లైవ్ స్టాక్ మార్కెట్లో ఉండే షేర్ ప్రైసెస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో వీటిలో మీ సొంత మనీ ఇన్వెస్ట్ చేయకుండా డమ్మీ కరెన్సీతో మీ స్ట్రాటజీస్ ప్రకారం ఏ షేర్స్ని కొంటారు, అమ్ముతారు అని నేర్చుకోవచ్చు. మీకు తగినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అని అనిపించాక స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయడానికి ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్స్, జీరోదా, గ్రో లాంటి ఎన్నో యాప్స్ ఉన్నాయి. బుల్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి? బుల్ అంటే ఒకరు ఒక స్టాక్ పెరుగుతుంది అని అనుకొని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు బుల్స్. బేర్ అంటే ఒక స్టాక్ పడిపోతుంది అని అనుకొని షార్ట్ సెల్లింగ్ చేసేవాళ్ళు బేర్స్. బుల్ ఒక ఆబ్జెక్ట్ని అటాక్ చేసేటప్పుడు కింద నుండి పైకి ఎగరేస్తుంది కాబట్టి దీనిని ఇలా ఇండికేట్ చేస్తారు. బేర్ ఒక ఆబ్జెక్ట్ని అటాక్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ని కింద పడేసి అటాక్ చేస్తుంది కాబట్టి దీనిని ఇలా ఇండికేట్ చేస్తారు. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మనం కొనుక్కునే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ టైంతో పాటు పెరుగుతూ వెళ్తాయి. ఇండియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్తో పోలిస్తే పాపులేషన్ విపరీతంగా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఇలా 2% ఉండాల్సిన యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో 4.95%గా ఉంది. అంటే మీరు ఎవ్రీ మంత్ మీకు వచ్చే శాలరీ ఆర్ బిజినెస్ ఇన్కమ్ని ఇంట్లోనే దాచుకుంటే ఆ డబ్బు అలానే ఉంటుంది, కానీ దాని వాల్యూ ఇన్ఫ్లేషన్తో పాటు పడిపోతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80,000కి రావాల్సిన స్కూటీని కొందామని ఆ మనీని మీరు ఇంట్లో దాచుకుంటే ఆ మనీ అంతే ఉంటుంది, కానీ స్కూటీ ప్రైస్ ఇన్ఫ్లేషన్తో పాటు 2-3 ఇయర్స్లో 82,000 అవుతుంది. ఇప్పుడు మీ డబ్బుకి పర్చేసింగ్ పవర్ 2,000 తగ్గినట్లే కదా, మీరు 2,000 టైంతో పాటు పోటీ పడలేక లాస్ అయినట్లే కదా. ఇలా లాస్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్తో పాటు పోటీ పడుతూ మీ డబ్బుని గ్రో చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. జనరల్గా ఇండియాలో చేసే టాప్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు మన డబ్బుకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఇన్ఫ్లేషన్తో పాటు మన మనీ వాల్యూ తగ్గకుండా చూస్తారు. కానీ దీనిలో ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక బ్యాంక్లో కొన్ని ఇయర్స్ వరకు విత్డ్రా చేయకుండా మన మనీ బ్యాంక్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టడం. ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ జనరల్గా 6-7% ఇంట్రెస్ట్ ఇస్తాయి.
2020 ఇన్ఫ్లేషన్ 4.95% ఉంది కాబట్టి 6 to 7% రిటర్న్స్ అంటే ప్రాఫిటే మనకి. ఇందులో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. గోల్డ్ 7% కన్నా ఎక్కువ రిస్క్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్ మంచి హై రిటర్న్స్ రావాలి అని అనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మన ఇన్వెస్ట్మెంట్ని క్యాష్గా మార్చుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ని పట్టుకొని సేల్ చేయించాలి. అలా చేయడానికి మంత్స్ టైం పడుతుంది. ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోలేము. స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక కంపెనీ యొక్క టోటల్ ఫైనాన్షియల్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మన స్టాక్ లాంగ్ టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూపిస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల అండ్ కంపెనీ షేర్ స్ప్లిట్స్ అనౌన్స్ చేసినప్పుడల్లా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అండ్ మనం హోల్డ్ చేసే నెంబర్ ఆఫ్ షేర్స్ డబుల్ అవుతూ వెళ్తాయి. కరెక్ట్గా స్టడీ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్ మార్కెట్ అంతా ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి ఉండదు లాంగ్ టర్మ్లో. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మస్ట్. మీకు ఒకవేళ ఫండమెంటల్ అనాలిసిస్ రాకపోతే బ్లూ చిప్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. బ్లూ చిప్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలా పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఎక్సెట్రా లాంటి చాలా పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఒకేసారి హ్యూజ్ అమౌంట్లో మనీ తీసుకెళ్ళి ఒకే కంపెనీలో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. మంత్లీ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ కొంత మనీ వేరియస్ బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బిగిన్నర్స్ అయితే మీ మంత్లీ శాలరీ ఆర్ ఇన్కమ్ నుంచి 10%కి మించి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇలా 1 year పెద్ద కంపెనీస్లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వచ్చాక మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది. 1 year అయ్యాక మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చెక్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ కూడా మీకు రిస్కీగా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే మన మనీనే స్టాక్ మార్కెట్లో ఇండైరెక్ట్గా పెట్టడం. మన మనీ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్లో కొంత భాగం తీసుకొని మనకిస్తారు. మీకు స్టాక్ మార్కెట్ గురించి నార్మల్గా డబ్బు ఇంట్లో బ్యాంక్స్లో పెట్టుకోకుండా ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో ద్వారా అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.